శివ మహాపురాణం నిర్వచనం, సారాంశం మరియు శుభప్రదమైన ప్రయోజనాల యొక్క పూర్తి కథా సారాంశం. హిందూ ధర్మంలో శివ మహాపురాణాన్ని అత్యంత పవిత్రమైన గ్రంథాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది శైవతత్వానికి ప్రాథమిక పునాదిగా పనిచేస్తుంది. ఈ స్క్రిప్చర్ శివుడిని త్రిమూర్తులలో ఒకరిగా మాత్రమే కాకుండా మొత్తం విశ్వానికి మూలకారణమైన సర్వవ్యాపకమైన మహేశ్వరుడిగా అత్యున్నత చైతన్యంగా స్థాపిస్తుంది. ఈ నివేదిక శివమహాపురాణం యొక్క నిర్వచనం, దాని సంక్లిష్ట నిర్మాణం, సృష్టిక్రమం యొక్క తాత్విక వివరణ, ప్రధాన కథాంశాలు మరియు దాని పారాయణం ద్వారా లభించే ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రయోజనాలను సమగ్రంగా విశ్లేషిస్తుంది. 2. శివమహాపురాణం మహిమ, నిర్వచనం మరియు నిర్మాణం. మహాపురాణాలలో శివపురాణం యొక్క స్థానం మరియు ప్రాముఖ్యత. శివపురాణం లేదా శైవ మహాపురాణం హిందూమతంలోని సాంప్రదాయ 18 మహాపురాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ప్రధానంగా శైవ సాహిత్యంలో కేంద్రగ్రంథం. ఈ గ్రంథం శివుడు మరియు అతని భార్య పార్వతీదేవి చుట్టూ తిరుగుతుంది, అయితే అన్ని దేవతలను మరియు సూత్రాలను గౌరవిస్తుంది. ఇది శివుడిని స్వయంభువుగా, శాశ్వతంగా, సృష్టి, స్థితి మరియు లయలకు అతీతంగా మరియు విశ్వం యొక్క ఉనికికి మూలమైన అత్యున్నత చైతన్యంగా వర్ణిస్తుంది. ఈ కారణంగా శివమహాపురాణాన్ని నిజమైన హృదయంతో పఠించే భక్తులు అన్ని పాపాల నుండి విముక్తులై మానసిక శాంతిని పొందుతారని మరియు మరణానంతరం శివలోకాన్ని చేరుకుంటారని గట్టిగా నమ్ముతారు. శైవ సిద్ధాంతాన్ని అనుసరించేవారికి ఇది కేవలం కథనం మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో అనుసరించవలసిన ధర్మశాస్త్రం. గ్రంథం యొక్క మూలం, రచయిత మరియు కాలక్రమం. పౌరాణిక సంప్రదాయం ప్రకారం శివపురాణాన్ని వాస్తవానికి మహర్షి వేదవ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు సంస్కృతంలో రచించాడు. ఈ గ్రంథం ఒకప్పుడు 12 సంహితలలో పుస్తకాలు లేదా విభాగాలు 1,00,000 శ్లోకాలతో కూడి ఉండేదని, అయితే తరువాత మానవుల గ్రహణశక్తి పరిమితులను దృష్టిలో ఉంచుకుని వ్యాసుడు దానిని సంక్షిప్తపరిచాడని గ్రంథం స్వయంగా చెబుతోంది. ఇతర పురాణాల మాదిరిగానే శివపురాణం కూడా జీవన గ్రంథం సూత్రాన్ని పాటిస్తుంది. అంటే ఇది సుదీర్ఘకాలంలో తాళపత్ర గ్రంథాలలో నిరంతరం సవరించబడింది, పునర్నిర్మించబడింది మరియు మార్చబడింది. శివభక్తిని, స్థానిక ఆచారాలు, నైతికత మరియు తీర్థయాత్ర స్థలాల, క్షేత్రాలు ప్రాముఖ్యతతో అనుసంధానించడానికి ఈ సవరణలు అవసరమయ్యాయి. పురాతన తాళపత్ర గ్రంథాలు 10వ లేదా 11వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.